ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ నివాసం వద్ద పార్టీ శ్రేణులు కర్రలతో కాపలా కాస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. లాలూ, ఆయన భార్య రబ్రీదేవికి ఉన్న Z+ సెక్యూరిటీని బీహార్ ప్రభుత్వం ఇటీవల విత్డ్రా చేసుకుంది. ఆ స్థానంలో ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించిన లాలూ కుటుంబం తమకు కేటాయించిన భద్రత వద్దని సిబ్బందిని వెనక్కి పంపింది. ఈ క్రమంలోనే పట్నాలోని 10 సర్క్యులర్ రోడ్లో ఉన్న లాలూ నివాసం వద్ద పలువురు ఆర్జేడీ నేతలు కర్రలు పట్టుకుని కాపలా కాయడం చర్చనీయాంశమైంది. బీహార్ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న లాలూ కుమారుడు తేజస్వి యాదవ్కు ఉన్న Y+ భద్రతను, అలాగే ఎంపీ మీసా భారతికి ఉన్న భద్రతను యథావిధిగా కొనసాగించనున్నట్టు బీహార్ ప్రభుత్వం వెల్లడించింది. లాలూ ప్రసాద్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్కు ఉన్న Y+ భద్రతను తొలగించి ఓ కానిస్టేబుల్ని ఏర్పాటు చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.